హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. కేవలం 7 రోజుల్లో ఉద్యోగంలో ఉండే ఒక మంచి గొప్ప అవకాశం అయితే వచ్చేసింది అనమాట. గ్రామీణ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. జస్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అవుతే చాలన్నమాట. కేవలం మీ సర్టిఫికేట్స్ని చూసి జాబ్ ఇచ్చేస్తారు. సో ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, సో ఎక్కడ ఇంటర్వ్యూ, ఇవన్నీ కూడా క్లియర్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసింది ఒకటే, స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. జస్ట్ మనకి 7 days టైం ఉందన్నమాట. అసలు మిస్ అవ్వద్దు ఇలాంటి ఒక మంచి ఛాన్స్ని. చేయకుండా ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా దీని యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్ హైదరాబాద్ 2025 హైదరాబాద్లో ఉన్న సిఎస్ఐఆర్లో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఎన్జిఆర్ఐ అనే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ నుంచి ఒక మంచి తాజాగా నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశమైన అనుకోవచ్చు. ముఖ్యంగా ఇంజనీరింగ్ అలాగే జియోఫిజిక్స్ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఒక మంచి అవకాశమైన అనుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు చెందిన యువతకు ఇది ఒక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయితే జరుగుతుంది. దీనికి వచ్చేసరికి ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదనమాట. సో ఏకంగా మీ అర్హత, మీ యొక్క ఎలిజిబిలిటీ ద్వారా మీ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగం అయితే పక్కా వస్తుందన్నమాట. ఇంకా సంస్థ వివరాలు చూసుకుంటే ఈ సంస్థ హైదరాబాద్లోని ఉప్పల్ రోడ్లో ఉందన్నమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి పనిచేసే ఒక మంచి ఛాన్స్ అని అనుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కౌన్సిలింగ్ అనమాట. అంటే సిఎస్ఐఆర్కి చెందిన ప్రముఖ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇప్పుడు ఈ సంస్థ పలు ప్రాజెక్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అనమాట. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 మరియు ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అనమాట. సో ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అలాగే 2 కూడా అనమాట. సో 1కి ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి ఎలిజిబిలిటీ అలాగే ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, అలాగే 2కి సో ప్రాజెక్ట్ 2కి డీటెయిల్స్ కూడా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ అసోసియేట్ 1లో ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి జియోఫిజికల్ ఇన్స్ట్రుమేషన్ డెవలప్మెంట్ అనమాట. సో దాని యొక్క ఎలిజిబిలిటీ అర్హత చూసుకుంటే బిఈ ఆర్ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలి, లేదంటే కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలన్నమాట. ఈ ప్రాజెక్ట్ యొక్క వర్క్ చూసుకుంటే అంటే ఈ ప్రాజెక్ట్లో వర్క్ ఎలా ఉంటుందో చూసుకుంటే డిజిటల్ అండ్ అనలాగ్ అంటే సో మనకి డిజైన్స్ అండ్ ఫీల్డ్ టెస్టింగ్ ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, కానీ ఉంటే ఎక్స్ట్రాగా మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి ఎలిజిబిలిటీ అలాగే అర్హత చూసుకుంటే సేమ్ మనకి ప్రాజెక్ట్ 1 ఎలా ఉందో సేమ్ ప్రాజెక్ట్ 2 కూడా సేమ్ బిఈ ఆర్ బీటెక్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. శాలరీ చూసుకుంటే 28,000 నుంచి మనకి 35,000 వరకు కూడా ఉంటుంది ఎక్స్ట్రాగా, ప్లస్ హెచ్ఆర్ఏ. సో మనకి ఎక్స్ట్రా హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది అనమాట. మనకి ప్రాజెక్ట్ 1 అంటే ప్రాజెక్ట్ అసోసియేట్ 1, ప్రాజెక్ట్ అసోసియేట్ 2 దీని యొక్క శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రాజెక్ట్ 1లో 25,000, 31,000 వరకు ఉంటుంది, ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది అనమాట. సేమ్ మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ 2లో శాలరీ వచ్చేసరికి 28,000 నుంచి 35,000 వరకు ఉంటుంది, ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది అనమాట. దీని యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి గరిష్ట వయసు అంటే 35 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. సో ఎస్సీ, ఎస్టీ అండ్ మహిళలకు, పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే 5 సంవత్సరాలు సడలింపు కూడా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి అయితే 3 years అనమాట ఏజ్ రిలేషన్. ఇంకా అసలు ఇంటర్వ్యూ ఎప్పుడు చూసుకుంటే అక్టోబర్ 31 అంటే ఈ మంత్ లాస్ట్ని మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేశారనమాట. ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు రిపోర్ట్ అవ్వాలంటే వెంటనే కూడా హాజరవ్వాలన్నమాట. ఇంకా చూసుకుంటే 10 తర్వాత వచ్చిన వాళ్ళని అయితే లోపలికి అనుమతించరు. సో అది ఒక టైమింగ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. టైమింగ్స్ వచ్చేసరికి 8:30 to 10 లోపే మనం అక్కడ ఉండాలన్నమాట. సో ఎక్కడ ఇంటర్వ్యూ యొక్క అడ్రస్ ఏంటో చూసుకుంటే సిఎస్ఐఆర్ అంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నియర్ ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్, ఉప్పల్ రోడ్ అనమాట. హైదరాబాద్లో ఉన్న ఉప్పల్ రోడ్. సో హైదరాబాద్ యొక్క ఉప్పల్ రోడ్లో అయితే ఈ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేశారనమాట. వెళ్ళే ముందు మనం తీసుకెళ్లవలసిన డాక్యుమెంట్స్, సో ఇంటర్వ్యూకి ఏమేమి తీసుకెళ్లాలో చూసుకుంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్, ముందుగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్, మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్, సో 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకువెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డు. సో మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఇవి మాత్రం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు తీసుకువెళ్ళాలి ఖచ్చితంగా.
ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేరు అనుకుంటే ఈ అక్టోబర్ 24 లోపు మనం ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. సో దాని యొక్క ప్రాసెస్ ఏంటో కూడా చూద్దాం. చూడండి, ఆన్లైన్ ఇంటర్వ్యూ అవకాశం. సో 24 లోపల మీ ఈమెయిల్ ద్వారా, సో ఈమెయిల్ ద్వారా అయితే మనము మన యొక్క డీటెయిల్స్ అండ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈమెయిల్ ద్వారా పంపించాలన్నమాట. సో ఆ ఈమెయిల్ ఐడి కూడా నేను పక్కన స్క్రీన్ మీద కూడా వేస్తాను చూడండి. ఈ ఈమెయిల్ ఐడికి పంపించినప్పుడు పోస్ట్ కోడ్ కూడా సెండ్ చేయాలన్నమాట. పోస్ట్ కోడ్ నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఈమెయిల్ ఐడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ కోడ్ అండ్ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే పీడిఎఫ్ రూపంలో పంపించాలన్నమాట. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఆధార్ కార్డు, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో ఈమెయిల్కి అయితే చేయాలన్నమాట. సో ఈమెయిల్ ఐడి అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ పక్కన స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఒకవేళ మీరు అక్టోబర్ 31ని ఇంటర్వ్యూకి అటెండ్ కాలేని వారు సో ఈమెయిల్కి అయితే మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా సెండ్ చేస్తే సరిపోతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఎడ్యుకేషన్ స్కిల్స్ బేస్డ్ బై ఉంటుంది అనమాట. అంటే సాఫ్ట్వేర్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పై ఆధారపడి ఉంటుంది అనమాట. సో మరి మేము అటెండ్ కావడం లేదనుకుంటే మీకు ఆన్లైన్ ద్వారానే మీ ఇంటర్వ్యూ అన్నది జరుగుతుంది అనమాట. సో వెళ్ళలేని వారికి, మెయిల్ చేసిన వారికి ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇది ఇంజనీరింగ్ చేసిన వారికి ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చండి. ఇంకా మొత్తం మీద చూస్తే ఈ సిఎస్ఐఆర్ అండ్ ఎన్జిఆర్ఐ హైదరాబాద్లో ఈ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు మంచి అనుభవంతో పాటు మంచి జీతం కూడా ఇస్తున్నారు కాబట్టి సో ఎలాంటి పరీక్ష లేదు కాబట్టి కేవలం ఇంటర్వ్యూ ద్వారా సో ఎంపిక చేస్తారు. అందుకే మీకు సో మీకు అర్హత ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అక్టోబర్ 31ని ఈ ఇంటర్వ్యూకి అయితే సో ఎలాంటి రాత పరీక్ష లేకుండానే మీకు చక్కగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక అయితే జరుగుతుంది. సో అందుకే అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ సో ఇంటర్వ్యూకి అయితే వెంటనే కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. సో కుదరలేని వారు ఈమెయిల్ ద్వారా మెసేజ్ చేసి అలాగే ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ పొందండి. జస్ట్ మీరు సెలెక్ట్ అయితే జస్ట్ 7 డేస్లోనే వర్క్లో ఉంటారనమాట. అంటే 7 డేస్లోనే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు, అస్సలు మిస్ అవ్వద్దు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళిద్దరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చేసుకునే ఒక చిన్న సబ్స్క్రైబ్ వల్ల ఏమైనా జాబ్ అప్డేట్స్ రాగానే మీ ముందు ఉంటాయి. సో మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బాయ్.